స్తోత్ర. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అన్నాడు. అంతే అన్నాడా? నేను చంపేస్తా అన్నాడా? చెప్పండి. ఎందుకు హింసించుతున్నావు సౌలా అంటే ఇంకను సౌలు అన్నాడు, నీవెవడివి అన్నాడు. నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. తన హృదయం మారిపోయిందంతే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ మీద కోపపడే వారందరి దగ్గర నువ్వు మృదువుగా మాట్లాడుదువు గాక. నా మీద కోపపడే ఎంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను నేను. ఇష్టం అయిపోయాడు చిన్నవాడు, ఇంత అయిపోయాడు. ఏంటంటే మన మీద కోపపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. ఈస్టర్ వచ్చిందనుకో హ్యాపీ ఈస్టర్ అని చెప్పు. ఆదివారం వచ్చిందనుకో హ్యాపీ సండే అని చెప్పు. అట్లా వాళ్ళని మృదువుగా మాట్లాడితే వారు నీ మనస్తత్వాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి వాళ్ళు నీకు అనువుగా మార్చబడిపోతారంతే. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, పిలాతు అంటున్నాడు, నువ్వు యూదుల రాజువా అంటే నీవన్నట్టే అన్నాడు. నీకు తెలీదా అన్నాడా? అనలా, నీవన్నట్టే అన్నాడు. పిలాతు ఏం చేశాడు అనుకుంటున్నారు? ఇదిగో ఇతనిలో ఏ దోషము నాకు కనబడట్లేదు, మీరు ఈ శాపం నా మీద నా పిల్లల మీద ఉండకుండా ఉండునుగా కానీ చేతులు కడుక్కున్నాడు. పిలాతును మార్చింది యేసయ్య మాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మధురమైన మాట నరహంతకులను మారుస్తుంది. మధురమైన మాట కోపిష్ఠులు మారుస్తుంది. మధురమైన మాట ద్వేషకులు మారుస్తుంది. మధురమైన మాట నీ జీవితానికి ఎవరైతే శాపంగా దరిద్రంగా మార్చబడుతున్నారో వారందరూ నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. మృదువైన మాట సిలువలో దొంగను మార్చిందా లేదా? మార్చిందిగా. మనం ఏమైనా మార్చామా?